పాస్టర్ ప్రవీణ్‌కి సంబంధించి ఇప్పటి వరకు రోజుకొక ట్విస్ట్ బయటకొస్తూనే ఉంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం మనకొక వీడియో విడుదలైంది. అందులో ఆయనే స్వయంగా వైన్ షాప్‌కెళ్ళి మందు కొనుక్కుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అందులో కూడా మనం గమనించొచ్చు. అది ఆయనే అని చెప్పడానికి మనకు 99% ఆయనే అని చెప్పడానికి రుజువుంది. కానీ ఆ 1% మాత్రం అతను కాదు అని జెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఆయనకున్న మాస్క్ గావచ్చు, హెల్మెట్ గావచ్చు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు ఆయన వెళ్ళిన చోట ఒక ఎస్ఐ చెప్తున్న విషయం ఏంటి అంటే, ఆయన కూసున్న దగ్గర కూడా మాస్క్ తీయలేదు, హెల్మెట్ తీయలేదు. అలాగే కూర్చుండిపోయారు. కానీ అప్పుడు ఆయనకేం గాయాలు లేవు అని జెప్పేసి అంటున్నారు. ఒక హోటల్ బాయ్ కూడా అతనికి ఎలాంటి దెబ్బలు తగలలేవు. కానీ మట్టి అంటుకుంది అని జెప్పేసి అంటున్నారు. ఇలా చాలా అంటే 4 అవర్స్ విజయవాడలో ఎక్కడ మిస్ అయ్యారు అని జెప్పేసిన దానికి ఇవి రుజువులు. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు కావాలనే ఈ కథంతా అల్లుతున్నారు అని చెప్పేసి కూడా మనకిప్పుడు వస్తున్న వార్తలు. సో దీనంతటికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ ఎక్స్ పోలీస్ మ్యాన్ రెడ్డన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ అన్ని వీడియోలు చూపించాను. మీకు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపించాను. మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా హత్యే అంటారా? ఇప్పుడు హత్యకి, యాక్సిడెంట్‌కి దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు కొడితే ఇప్పుడు ఒక కర్రతో కొడితే బ్లంట్ వెపన్ ఇంజురీస్ ఉంటాయి బాడీ పైన. అదేవిధంగా షార్ప్ వెపన్‌తో ఎవరైనా కట్ చేస్తే కట్ ఇంజరీస్ ఉంటాయి. ఈ యాక్సిడెంట్ అయ్యి పడిపోతే ఇవంతా ఈ జారుడు దెబ్బలు ఉంటాయి ఒకటి. అదేవిధంగా ఇప్పుడు మనం అక్కడ ఎస్ఐ ఏదో ఫోటోలు తీశాడు. ఫోటోలు తీస్తే హెడ్ లైట్ పడిపోయి ఉంది. అదేవిధంగా కొన్ని వీడియోలు చూశాను నేను. ఆయన రాత్రిపూట పోయేటప్పుడు బ్లింకర్స్ వేసుకొని డ్రైవింగ్ పోతున్నాడు. అదేవిధంగా ఆ బండి వెహికల్ నంబరు స్పెసిఫిక్గా క్లియర్గా టీఎస్ అనే ఉంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉంది. పైగా ఆ సేమ్ కలరు, సేమ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది ఎస్ఐకి. ఒకవేళ ఇదంతా అల్లిన కట్టుకథే అయితే అంటే పడిపోయి పోలీస్ స్టేషన్లో అక్కడ శిథిలమై ఉన్న బండి పడిపోయి యాక్సిడెంటో లేకపోతే ఎర్రలో పడిపోయిన బండి అంతకు ముందు రోజు ఇక్కడ ఎస్ఐ ఎలా ఫోటో తీయగలుగుతాడు? సేమ్ నంబర్ ఉంది, హెడ్ లైట్ పగిలిపోయింది. అదే విధంగా కాకుండా ఆయన పలకరించినాడు, మాట్లాడినాడు, సేమ్ వ్యక్తి అని చెప్తున్నాడు. మాస్క్ తీయలేదు. సో ఆయన చెప్పిన ప్రకారం 4 గంటలు విజయవాడలో మిస్సింగ్ అయినాడు. ఎందుకు? సీసీ ఫుటేజ్లు చూసుకుంటా వస్తే. సో ఆ 4 గంటల్లో పార్క్లో 2-3 గంటలు ఉన్నట్టుంది. ఇక్కడ పోయిన హాఫ్ అన్ అవర్. హోటల్ అబ్బాయి కూడా ఆ బండి తర్వాత ఆ హెల్మెట్, ఆ మనిషి హెల్మెట్ మాస్క్ ఎప్పుడు తీసినారో అట్లా అంటే ఆయన టీ తాగడానికి అప్పుడు మాత్రమే తీసినాను. ఆయన మనిషిని నేను గుర్తించగలను అని చెప్తారు. కరెక్ట్‌గా ఇప్పుడు ఆ హోటల్ యాజమాన్యం లేకపోతే వర్క్ చేసేవాడు కానీ, ఇవి ఎస్ఐ కానీ, ఈ ఫోటోలు కానీ వైన్ షాప్‌లో డ్రింక్ తీసుకునేటువంటి పర్చేజ్ చేసేది కానీ అన్నీ కోఇన్సిడెంట్ అవుతున్నాయి. ఒకటి ఇప్పుడు ఇక్కడైతే 100% ఆయనే ఇక్కడ విజయవాడలో కూర్చున్న ఆయన తాగినాడా అంటే తాగలేదు, డల్‌గా ఉన్నాడు అని. బహుశా ఎండలో ట్రావెల్ చేసి ఉంటాడు. ఇది చాలా విపరీతమైన ఎండ ఉంది కదా! ఎండలో ట్రావెల్ చేసిన దానివల్ల సన్ స్ట్రోక్ లాంటిది ఏమైనా కొట్టి ఆయన ఆ విధంగా డల్‌గా ఉన్నాడా? లేదు అంతకుముందు ఎక్కడైనా పడిపోయి అంటే మధ్యదారిలో వస్తూ ఉండి ఎక్కడైనా తగిలి పడిపోయి ఈ సన్ స్ట్రోక్ వల్ల లేసొచ్చి ఎక్కడ వెళ్తావులే అని ఇక్కడే కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని టీ తాగి మళ్ళీ తిరిగి ఆయన అంటున్నాడు, ఉండండి సార్ ఇక్కడే అని ఎస్ఐ రూమ్ తీసుకోమని రూమ్లో ఎక్కడన్నా పడుకోండి అని చెప్పినట్టు కూడా అబ్బాయి చెప్తున్నాడు. ఇప్పుడు మేనేజ్మెంట్ అని అనడానికి లేదు అక్కడ. ఎందుకంటే ఫోటో క్లియర్గా ఉంది ఎస్ఐ దగ్గర ఉండే. అది లేకుండా అయితే ఇప్పుడు మనిషిని నువ్వు మాస్క్ ఉంది కాబట్టి గుర్తించలేము అని అన్నా కూడా బండిని యూ కెనాట్ గెట్ ఇట్ కదా. సేమ్ పెద్ద వెనకాల లగేజు, అది ఆయన కూర్చున్న స్టైలు, ఆయన బాడీ, ఆయన ఫిజిక్కు అదంతా కరెక్ట్గానే ఉంది కదా. అంటే ఒకటి ఆయనకు తాగుడు అలవాటు ఉందా లేదా? ఒకటి తాగుడు అలవాటు ఉండేవాళ్ళు జనరల్గా మోటార్ సైకిల్లో పోయేవాళ్ళు ఎక్కువ తాగకుండా జనరల్గా
వైన్ కానీ లేకపోతే బీర్ కానీ ఎండాకాలంలో అయితే పిల్లల్ని చూస్తుంటాను చాలామంది. మన హైవేలో పోయే పిల్లలు బీర్ బాటిల్ కొనుక్కొని తాగేసి, "అరే పదరా ఇక్కడి నుంచి బెంగుళూరు పోయేవాళ్ళు ఉన్నారు." నేను చాలా మందిని హ్మ్. చూశాను. హ్మ్. పెద్ద వెహికల్ అది 5, 6 లక్షలు పెట్టి కొన్న వెహికల్స్ ఇక్కడ నుంచి బెంగుళూరు పోయే పిల్లలున్నారు. వాళ్ళు మధ్యలో నేను అక్కడికి కు సంబంధించిన పిల్లల్లోనో ఒకడు బీర్ తాగి డ్రైవింగ్ అంటే తప్పు కదరా! అంటే, "ఆ! బీర్ ఏం కాదు బాబాయ్" అన్న సందర్భాలు ఉన్నాయి. సో, మామూలుగా అలసిపోయి ఉంటే కొంచెం హుషారుగా పోతారు. మరీ ఎక్కువగా తాగి కింద పడేటట్లు కాకుండా తాగి డ్రైవ్ చేయడం తప్పే ఎప్పుడైనా. కానీ ఆయన తాగి డ్రైవ్ చేసినాడా లేదా అంటే పోలీసోళ్ళు ఎవరు ఆ ట్రాఫిక్ ఎస్ఐ గారు లేదండి తాగినట్టు అనిపిస్తలేడు. వాగడం గాని ఏం లేదు. వెరీ కామ్‌గా ఉన్నాడు. చాలా డల్‌గా ఉన్నాడు. ఆయన ఫోటో తీశాడు. ఆ తర్వాత అతను కేకేస్తే అది కట్టాను అంటున్నాడు. హెల్మె అదే హెడ్‌లైటు. హెడ్‌లైట్‌కి. అవును. హెడ్‌లైట్ అది నిలబడలేదన్నారు. ఆ ఎస్ఐ గూడా నా వ్యాన్‌లో ఏమన్నా ఉందేమో అది తీసుకొద్దాము అని జెప్పి ఆయన క్లియర్ కట్‌గా జెప్పిన తర్వాత ఇది మేనేజ్‌మెంట్ ఎలా అవుతుంది? ఐ డోంట్ నో. బట్ యాక్సిడెంట్‌కు ముందు ఇక్కడ ఉండింది వాళ్ళు చెప్పే ప్రకారం అయితే డెఫినిట్‌గా హి ఈస్ ది సేమ్ మ్యాన్. అదే విధంగా టైమ్ కోయిన్సిడెన్స్ అవుతోంది. వెహికల్‌ది సేమ్. సో, ఆయన మందు కొనుక్కునేది ఆయనేనా? కాదా? అంటే మాస్కేసుకొనున్నాడు. సేమ్ హెల్మెట్, సేమ్ క్లోతింగ్ ఉంది. అది కొనుక్కొని పోయి ఒకవేళ ఇక్కడి నుంచి కొనుక్కొని పోయి మధ్య దారిలోనో లేపోతే అది అక్కడికెళ్ళేటప్పటికి లేట్ అయిపోతే రాజమండ్రిలో లేట్ అయిపోతే వైన్ షాపులన్నీ మూసేస్తారనే ఉద్దేశంతో కొనుక్కొని ఉండుండొచ్చు. ఆయనకు అలవాటుంటే హ్మ్. మామూలుగా రాత్రిపూట పోయి అక్కడెక్కడ ఒకవేళ లేట్ అయిపోతే ఇబ్బందయితుంది గదా! అనే ఉద్దేశంతో ముందుగా ఇప్పుడు తాగి డ్రైవ్ చేసినాడనడం కంటే ఆయన తీసుకొని పోయి అక్కడ ఇప్పుడు 11, 12 అయితే బ్రాందీ షాపులు ఎక్కడ దొరుకుతాయేమో ఎక్కడన్నా హోటల్ ఉంటే హోటల్ ముందు కూర్చొని తాగేసి తినేసి పోయి పడుకుందాంలే అనుకోని ఉండొచ్చు. కాబట్టి ఆ తాగే డ్రైవ్ చేసినాడు, కింద పడినాడు అనడం కంటే పోయినప్పుడు రాజమండ్రి పోయిన తర్వాత 4 గంటల తర్వాత అప్పటికే 7, 8 అయితా ఉందన్నారు. 12 అయిపోతుంది రాజమండ్రి పోయేటప్పటికి. కాబట్టి అక్కడ డ్రింక్ షాపులు ఉంటాయో లేదో అని కొనుండొచ్చు. ఓకే. సో, యాక్సిడెంట్ దగ్గర చూడాల్సిందేమంటే, ఎవరైనా కొట్టాడు అంటే, ఆ కొట్టడానికి ఇంత దూరం అంటే, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఆయన్ని ఫాలో కావాలి గదా! ఈయనొచ్చేది తెలియాలి గదా! హ్మ్. ఒకవేళ ఆయన చెప్పిందే ఇప్పుడు ఎవరికైనా కక్షుంటే, ఇంత దూరం అలో చేసి రాజమండ్రి విజయవాడ నుంచి రాజమండ్రి పోయే టైంలోనే కొట్టాలనుకుంటారా? ఎక్కడైనా కొట్టొచ్చు కదా! ఆ దారిలో. పోనీ మీరు చెప్పినట్టు ఈ ఇంత ఇంత దూరం ప్రయాణం చేసి అది వన్ వేలోనే ఆ సైడ్‌లో ఐ డోంట్ థింక్ ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో చూస్తారు. ఇప్పుడు ఆయన విసరా అవి తీసేసుంటారు. ఎఫ్ఎస్ఎల్‌కి పంపించుంటారు. ఒకవేళ తాగి ఉంటే విసరాలో తెలిసిపోతుంది. స్టమక్ వాష్‌లో తెలుస్తుంది గదా! కానీ డ్రింక్ సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన ఇప్పుడు స్పాట్‌లో చూస్తే అంటే ఆయనకెక్కడైతే ఆ ఘటన జరిగిందో, యాక్సిడెంట్ అనలేము, హత్య అనలేం కాబట్టి ఘటన అంటున్నాను. అక్కడ ఏమంటున్నారంటే, అక్కడ కర్రలున్నాయి. ఆయన షర్ట్ పైన బూటు ప్రింట్ ఉంది. ఆయనకి హెల్మెట్ అంతున్నప్పుడు లారీ బోయినా తగలని దెబ్బ ఇక్కడ ఆయనకి పెదవి పగిలినట్టుంది, ఇక్కడ కొట్టినట్టుంది అని చెప్పేసి అంటున్నారు. ఆ కర్రతో బలంగా కొట్టడం వల్లే అతను అలా చనిపోయారు అని జెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఒకటి చూడొచ్చంటారు? ఇప్పుడు డెఫినిట్‌గా కర్రతో కొట్టే దెబ్బకి, కింద పడితే తగిలే దెబ్బకి దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. డెఫినిట్‌గా ఎఫ్ఎస్ఎల్ ఆ తర్వాత మామూలుగా ఎవరైతే డాక్టర్లు పోస్ట్‌మార్టం చేస్తారో ఆయన డెఫినిట్‌గా చెప్తారు. అది యాక్సిడెంట్ చేసిన తగిలే యాక్సిడెంట్‌లో చేసే తగిలే దెబ్బలకి, ఎవరో కొట్టే దెబ్బలకి డెఫినిట్‌గా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి తెలిసిపోతుంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఫుల్ రిపోర్ట్ వస్తే హ్మ్. అది తెలిసిపోతుంది. వాళ్ళు విసిరా కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. స్టమక్ కంటెంట్స్ హ్మ్. అదొచ్చిన తర్వాత చెప్తారు అది. సరే దానికెంత టైం పట్టొచ్చంటారు? అంటే ముఖ్యంగా ఇప్పటికి పోస్ట్‌మార్టం జరిగి 3 డేస్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసలు పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాకపోవడం వల్లనే ఇది ఖచ్చితంగా హత్యే అని జెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏమేం రిపోర్ట్స్ బయటికి రావాలి? ఏది అంటే ఎందుకు లేట్ అవుతుంది అని జెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మామూలుగా అయితే 48 2, 3 డేస్‌లో వచ్చేయొచ్చు. విసిరా రిపోర్టు అది అనాలిసిస్ చేస్తాడు. కడుపులో ఏమేముంది? ఏం కథ?
ఆ డ్రింక్ ఏమన్నా ఉందా అదంతా చేసిన తర్వాత మామూలుగా 3 డేస్‌లో వచ్చేస్తుంది. హ్మ్. ఇప్పటికి అంటే పీఎం ఎప్పుడు జరిగింది? పోస్ట్‌మార్టం ఎప్పుడు జరిగింది? యాక్సిడెంట్ అయిన మరుసటి రోజు సాయంత్రం గదా! అవును. అక్కడి నుంచి వాళ్ళకి పోస్ట్‌మార్టం రిపోర్ట్ జరిగిన తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుంటారు. హ్మ్. అవన్నీ పోలీసోళ్ళు తీసుకొని తమ దగ్గర పెట్టుకొని మరుసటి రోజు ఎప్పుడో తీసుకెళ్ళి ఎఫ్ఎస్ఎల్‌లో ఫారెన్సిక్ ల్యాబ్‌లో ఇచ్చుంటారు. హ్మ్. కాబట్టి అప్పటికే 28, 48 అవర్స్ పోయింది. 2 డేస్ దానికే పోయింది. వాళ్ళకి నెక్స్ట్ డే రీచ్ అయ్యి ఉంటది. హ్మ్. రీచ్ అయిన తర్వాత ఇది ప్రయారిటీ కాకపోతే ప్రయారిటీగా అయితేనేమో ఇమ్మీడియేట్‌గా ఒక 12 అవర్స్‌లోనే చేసిస్తారు. మామూలుగా అయితే సీరియల్ నంబర్ ఉంటుంది. ఓకే. సీరియల్ నంబర్ ప్రకారం ఎగ్జామిన్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఇది ఇటువంటి ఎమర్జెన్సీ వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి. దీనికి అంటే అప్పుడు స్పెసిఫిక్‌గా ఈ ఫలానా రిపోర్ట్‌ని తొందరగా ఇవ్వండి అంటే ఎగ్జామిన్ చేసి తొందరగా ఇస్తారు. మామూలుగా అయితే సీరియాలిటీ ప్రకారమే. అంతకుముందు 100 యాక్సిడెంట్లు అయినాయనుకో, ఒక 2 రోజులో, 3 రోజులో అవన్నీ ఎగ్జామిన్ చేసి డిస్పాచ్ చేస్తా ఉంటారు. హ్మ్. సో, ఆ ప్రకారంగా ఇస్తారు. ఇప్పుడు, ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ అయింది రాత్రి. అవును. పోస్ట్‌మార్టం ఎప్పుడు జరిగింది? మరుసటి రోజు సాయంత్రమో, సాయంత్రం. మధ్యాహ్నమో ఎప్పుడో జరిగింది. హ్మ్. ఆ ప 10 పోలీసోళ్ళు విసిరా అవన్నీ కలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత దీన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మరుసటి రోజు ఎఫ్ఎస్ఎల్‌కి తీసుకొస్తారు. సో, ఆ మరుసటి రోజు పోయిన తర్వాత అప్పటికే 3 రోజులు అయిపోయింది. నాలుగో రోజు వాళ్ళకి ఎఫ్ఎస్ఎల్‌లో చేరుంటుంది. ఈ ఘటనలన్నీ ఇదంతా ప్రొటెస్ట్‌లు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని తొందరగా ఎగ్జామిన్ చేయండి అని చెప్తారు. హ్మ్. సో, బహుశా ఇవాళ రావచ్చు. ఇవాళో నిన్న సండే కాబట్టి వాళ్ళెవరు ఇవాళ వచ్చుండరు. వచ్చే అవకాశం ఇవాళ ఇవాళనా రేపేనా? ఇవాళ గూడా హాలిడే. మీకు రంజాన్. రంజాన్ గాబట్టి ఇవాళ మామూలుగా హాలిడే ఉంటుంది. లేదు స్పెసిఫిక్‌గా వచ్చి తొందరగా జేయమని చెప్తే మళ్ళీ దాని మీద గూడా వేరే విధంగా అనుకుంటారేమో అనేది గూడా ఉంటుంది గాబట్టి బహుశా రేపు ఎగ్జామిన్ జేసి రేపు సాయంత్రానికి ఇవ్వచ్చు. ఓకే.